హాయ్ ఫ్రెండ్స్, మన తేజ్ ఛానల్కి వెల్కమ్. ఇది నా ఫస్ట్ వ్లాగ్, అందుకే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈరోజు మనం చాలా స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం. పూరి జగన్నాథ్ యాత్ర స్టార్ట్ చేస్తున్నాం. హోప్ యూ ఎంజాయ్ ద జర్నీ విత్ us. మనం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ట్రైన్, బస్ లేదా ఫ్లైట్లో వెళ్ళొచ్చు. నేను మాత్రం విశాఖ ఎక్స్ప్రెస్ చూస్ చేసుకున్నాను. మా ట్రైన్ కరెక్ట్గా ఈవినింగ్ 4:50కి స్టార్ట్ అయింది సికింద్రాబాద్ నుంచి. మేము నెక్స్ట్ డే 2:30కి కుర్దా రోడ్ రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇంకో ట్రైన్ తీసుకోవాలి పూరికి, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా భువనేశ్వర్ రీచ్ అయితే అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి పూరి రీచ్ అవ్వడానికి. సో నేను కుర్దా నుంచి పూరికి జనరల్లో టికెట్ తీసుకున్నాను. పూరి స్టేషన్ వరకు నాకు 1 hour పట్టింది. ఇట్ కాస్ట్ అరౌండ్ 50 రూపీస్ పర్ ఈచ్ పర్సన్. ఫైనలీ నేను పూరి చేరుకున్నాను. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఆటోస్ అండ్ బసెస్ ఫెసిలిటీస్ ఉంటాయి. టిల్ టెంపుల్ ఇట్ విల్ టేక్ 10 minutes టు రీచ్ అండ్ కాస్ట్ పర్ ఆటో ఈజ్ 20 రూపీస్ అండ్ బసెస్ అయితే 10 రూపీస్. టెంపుల్ నియర్ బై లొకేషన్స్లో డ్రాప్ చేశారు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ధర్మశాలాస్ అండ్ హోటల్స్ నియర్ టెంపుల్. సో ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 500 to 1000. బట్ నేను న్యూ ఇయర్ టైంలో రావడం వల్ల నాకు 1500 ఛార్జ్ చేశారు. బట్ ద హోటల్ రూమ్ చాలా బాగుంది. మేము చెక్ ఇన్ అయ్యింది 7 PM. బట్ ఇక్కడ రూమ్స్ టైమింగ్స్ వచ్చి 8 AM to 9 AM ఉంటాయి. సో ప్లాన్ అకార్డింగ్లీ. ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. జై జగన్నాథ్. దర్శనానికి మాకు 4 hours పట్టింది డ్యూ టు హ్యూజ్ క్రౌడ్. బట్ నార్మల్ డేస్లో 1 to 2 hours కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ డే దర్శనానికి వెళ్ళినప్పుడు బాగా క్రౌడ్ ఉంది, సో 3 hours పట్టింది. అదే సెకండ్ డే మార్నింగ్ 5:30కి వెళ్తే 8:30 కల్లా రూమ్కి తిరిగి వచ్చాం. జగన్నాథ్ స్వామి దర్శనం ఒక్కసారి అయ్యాక ఆ ఫీలింగే వేరు. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మొత్తానికి నాకు 2 సార్లు దర్శనం అయింది. చాలా హ్యాపీగా, బ్లెస్డ్గా అనిపించింది. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.